న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్ గ్రామ పరిధిలోని సుమారు 180 ఎకరాలకు సాగునీరు లేక చేలు బీటల వారి పాడవుతున్న వరి చేల్లోని ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన వ్యక్తం చేశారు రైతులు. జిల్లా కలెక్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు చలనం లేకపోవడంతో చేలు అన్ని నాశనమయ్యి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతాంగం. అధికారులు వెంటనే స్పందించి సాగునీరు అందించకపోతే పెద్ద ఎత్తున ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తూలిపూడి వెంకటరమణ, రైతులు గుత్తుల మహేష్, కృష్ణ, కడలి శ్రీనివాస్, మావులు సూరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్ గ్రామ పరిధిలోని సుమారు 180 ఎకరాలకు సాగునీరు లేక చేలు బీటల వారి పాడవుతున్న వరి చేల్లోని ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన వ్యక్తం చేశారు రైతులు. జిల్లా కలెక్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు చలనం లేకపోవడంతో చేలు అన్ని నాశనమయ్యి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతాంగం. అధికారులు వెంటనే స్పందించి సాగునీరు అందించకపోతే పెద్ద ఎత్తున ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తూలిపూడి వెంకటరమణ, రైతులు గుత్తుల మహేష్, కృష్ణ, కడలి శ్రీనివాస్, మావులు సూరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. ఇది తాళరేవు మండలం పీమలవరం పంచాయతీకి సంబంధించిన రైతుల యొక్క పరిస్థితి ఇదండి. మన వాళ్ళు పంట వేసిన దగ్గర నుంచి ప్రతిసారి నీరు గురించి ఇబ్బంది పడుతున్నారు. గత 15 రోజుల కిందట 20 రోజుల కిందట కూడా ఇరిగేషన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి రైతులందరూ కూడా ధర్నా చేసి మాకు నీరు సరిగ్గా ఇవ్వట్లేదు, వంతుల వారి విధానంలో కూడా మాకు నీరు అందట్లేదని చెప్పి అధికారులందరినీ ముట్టడిస్తే అధికారుల మాట ప్రకారం వీళ్ళ పాపం పంట కొనసాగించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నిన్న కలెక్టర్ గారిని కూడా కలిసి మా బాధ ఇదండి, మాకు పరిస్థితి మమ్మల్ని ఆదుకోండి లేకపోతే మాకు ఆత్మహత్యలే గతి అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు హామీ మేరకు ఉదయం 10 గంటలకల్లా మీ చేలన్నీ తడిపించే బాధ్యత మా అధికారులు తీసుకుంటామని చెప్పి ఆవిడ చెప్పడం వీళ్ళందరూ ఆ మాట నమ్మి వచ్చేసారు. కానీ ఇప్పుడు సమయం 12 అయినా కూడా ఇరిగేషన్ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవ్వరూ వచ్చి రైతుల పరిస్థితి ఏంటన్నది కూడా అడిగిన చందం లేదు. కావున ముఖ్యంగా కలెక్టర్ గారికి మరియు ఇరిగేషన్ అధికారులకు ఒకటే చెప్తున్నాం, తక్షణమే స్పందించి వాళ్ళు వచ్చి నీరు తడి ఏమన్నా పెట్టగలిగితే పెట్టడం, లేని పక్షంలో మేము రైతులందరూ కూడా మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్తున్నాం. అలాగే మాకు ఇక్కడ పక్కనే ఉన్న ఓఎన్జీసీ సంస్థ ఉంది, దాని ద్వారా అన్నా కూడా పైప్ లైన్ ఉంది వాళ్ళకి, ఆ నీటిని వీళ్ళు మళ్ళిస్తే పంటను ఏదో కాపాడుకుందామని తాపత్రయం తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళు నీరు ఇచ్చినా కూడా పంట కాపాడదు. కాబట్టి అర్జెంటుగా రైతులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం రత్నవారిపేట మార్కెట్ వీధి మెయిన్ రోడ్ ప్రాంతాల అగ్నికుల క్షత్రియులకు చెందిన 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. మురుమల పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని చమురు సంస్థలపైన ఒత్తిడితో నేడు అగ్నికుల క్షత్రియులకు వేట నిషేధ నష్టపరిహారం అందుతుందని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ బుచ్చిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండలం అగ్నికుల క్షత్రియుల పెద్దలు, యువత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం రత్నవారిపేట మార్కెట్ వీధి మెయిన్ రోడ్ ప్రాంతాల అగ్నికుల క్షత్రియులకు చెందిన 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. మురుమల పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని చమురు సంస్థలపైన ఒత్తిడితో నేడు అగ్నికుల క్షత్రియులకు వేట నిషేధ నష్టపరిహారం అందుతుందని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ బుచ్చిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండలం అగ్నికుల క్షత్రియుల పెద్దలు, యువత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గొప్పటి దుర్గాప్రసాద్ గారు, గొప్పటి రాజు గారు, గడి అర్జున్ గారు, గడి శ్రీని గారు, గడి చంద్రు గారు,
వీరప్పన్ గారు, మాతా ఉదయకిరణ్ గారు, మాతా ప్రసాద్ గారు, ప్రసంగి నాగరాజు గారు, ప్రసంగి రాంబాబు గారు, చిత్తా ప్రసాద్ గారు, బ్రహ్మాయి కరుణాకర్ గారు, బ్రహ్మాయి రమేష్ గారు, అలాంటి దుర్గా ప్రసాద్ గారు, అలాంటి హరికృష్ణ గారు, దయచేసి పద్మలక్ష్మి సోదరులందరూ ఆ లక్ష్మి వంశం ఇస్తుంటే సహాయాన్ని మీరు మధ్య కూర్చోబెడతా అందరూ కూడా గ్రూపులలో మొదలలేదు. అది మాయలు ఫోన్ చేయండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల టీడీపీ కార్యాలయం వద్ద ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల పుచ్చిబాబుతో 4 మండలాల బీసీ నాయకులు సమావేశమయ్యారు. ఆయా మండలాల పరిస్థితులను వివరించి రాబోయే ఎన్నికల్లో ప్రణాళికలపై చర్చలు జరిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ కులాల నుంచి అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించుకుంటాము అంటూ బుచ్చిబాబుకు హామీనిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల టీడీపీ కార్యాలయం వద్ద ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల పుచ్చిబాబుతో 4 మండలాల బీసీ నాయకులు సమావేశమయ్యారు. ఆయా మండలాల పరిస్థితులను వివరించి రాబోయే ఎన్నికల్లో ప్రణాళికలపై చర్చలు జరిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ కులాల నుంచి అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించుకుంటాము అంటూ బుచ్చిబాబుకు హామీనిచ్చారు. ఏ మండలిగా మండలం పుట్టించుకోండి. అందరూ గుంపుకు ఏర్పడిపోతూ సాయిగా కూర్చోవాలి. అందుబాటు ఉంటారు. ఇప్పుడు నగర పంచాయతీ ముందు ముమ్మడివరం నగర పంచాయతీ అందరం మంచి మెజార్టీ ఇచ్చినట్లయితే 4-5 క్షత్రియ సమాజం నుంచి ఎంత దాంట్లో నేను ఉన్న దాంట్లో అశోక్ గారు చేయలేదు కాబట్టి తర్వాత నాకు వెస్ట్ గోదావరిలో చేసిన నాగరాజు గంట మిగిలిన కంటే నాకు సీనియారిటీ ఉంది. ప్లస్ నాకు గుడ్ విల్ ఉంది కాబట్టి మరి నాకు ఇస్తానని చెప్పి ఆల్రెడీ మా మాట కూడా ఉంది. తప్పనిసరిగా చేసినట్టయితే మనకి అది కూడా వస్తే తప్పనిసరిగా మన బాలయ్య గారు ఎంపీగా మేము స్థానికంగా ఉండి మీ గ్రామాల్లో మన కనీస అవసరాలు ట్రైన్లు కానీ రోడ్లు కానీ కొన్ని హౌసింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా తప్పకుండా మీ ప్రాధాన్యతలో మీ కమ్యూనిటీని బేస్ చేసుకుని మీకు తగిన దానికంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మరి మీ అందరి దగ్గర పేరున అప్పటికే చాలా చూసాను కాబట్టి మీరందరూ మండల స్థాయిలో మండలానికి చేస్తాం, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గంలో చేసుకోవాలి. ఎందుకంటే మేజర్ సామాజిక వర్గం కాబట్టి ఈసారి ఎట్టి రోజుల్లో చెట్టుపల్లి సామాజిక వర్గం అందరూ కూడా, ఎందుకంటే అందరూ ఇష్టపెట్టిపోయి ఉన్నారు స్థానిక శాసనసభ్యుల మీద, జగన్మోహన్ రెడ్డి మీద. మీ సామాజిక వర్గం అంతా మనకు చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు కూడా పెద్ద మనసు. ఎందుకంటే ఈ రోజు ఎందుకు పిలిచామంటే నేను ప్రచారం చేసుకుంటూ వెళ్తే అన్ని పేటల్లోనే కలలేను. లాస్ట్ వచ్చినట్టు అన్ని తిరగాను తప్ప ఈ లోపు మేజర్ సమాజం ఏ మండలానికి ఆ మండలం చెట్టుపల్లి నాయకులు ఉంటారు. వారు తోడుగా మిగిలిన మండలాలన్నీ ముఖ్యులు వెళ్ళినట్టయితే ప్రతి హ్యామిలెట్కి వెళ్ళి మనకు జరిగిన నష్టం ఈ ప్రభుత్వం వల్ల మరి ఈరోజు రిజర్వేషన్స్ 10% తగ్గించడం, అదేవిధంగా సుమారు 16,500 రాజ్యాంగబద్ధంగా వచ్చి మీ స్థానిక సంస్థల్లో మన పోస్టులు కూడా మనకి నష్టం జరగటం. ఈరోజు మరి సుమారు 73 మంది బీసీ చెట్టుపల్లి నాయకులు కూడా పట్టుకు పెట్టుకున్నారు. అదేవిధంగా 100,000 మంది మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ, అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఇప్పుడు బీసీ డిక్లరేషన్ మొన్నే బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. బీసీలకు చాలా పెద్దపీట వేశారు. ఎందుకంటే
ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఎస్సీలకి తీవ్రమైన అన్యాయం చేసి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సప్లాన్, బీసీ సప్లాన్ మొత్తం అంతా నిర్విరామం చేసి లోకమడిగా ఏదో సంక్షేమం ముసుగులో వాళ్ళు దోసుకున్నాం తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు, సంక్షేమం అనేది కరెక్ట్గా అందలేదు. కాబట్టి మరి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీ డిక్లేర్ చేసి మీ అందరికీ కూడా రక్షణ చట్టం ఏదైతే ఎస్సీలకి రక్షణ చట్టం అదే విధంగా రక్షణ చట్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి అధిక సంఖ్యలో వివిధ వర్గాలకు చెందిన వారు జోరుగా టీడీపీలో చేరుతున్నారు. బుధవారం పోలవరం మండలం కేసనకుర్రు పెద్దపేటకు చెందిన 60 కుటుంబాలు, మరమల మట్టపర్తి వారిపాలెం అప్పన్న చెరువు గట్టుకు చెందిన 30 కుటుంబాలు వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వీరికి ముమ్మడివరం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ముమ్మడివరం నియోజకవర్గం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి అధిక సంఖ్యలో వివిధ వర్గాలకు చెందిన వారు జోరుగా టీడీపీలో చేరుతున్నారు. బుధవారం పోలవరం మండలం కేసనకుర్రు పెద్దపేటకు చెందిన 60 కుటుంబాలు, మరమల మట్టపర్తి వారిపాలెం అప్పన్న చెరువు గట్టుకు చెందిన 30 కుటుంబాలు వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వీరికి ముమ్మడివరం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ముమ్మడివరం నియోజకవర్గం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పార్టీ కండువలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ అరాచక పాలన అంతమొందించడానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు కలిపి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో సొల్లు చెప్పుకునే సొల్లు సతీష్ను ఓడించడానికి, కొన్నాడు సతీష్ కాదు, సొల్లు కబుర్లు చెప్పి జనాలను మోసం చేసి, ముఖ్యంగా ఎస్సీలను మోసం చేసి మళ్ళీ గద్దెనెక్కాలనుకుంటున్న సతీష్ను ఓడించడానికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేనతో పాటు ఇందుకూరి శ్రీనివాస్ గారి వర్గం కంకణం కట్టుకుంది. ఇక్కడ కొన్నాడు సతీష్ అనే వాడిని ఓడించడానికి తప్పనిసరిగా ఓడిస్తాం. కాబోయే శాసనసభ్యులు మనకి దాట్ల సుబ్బరాజు గారే, డౌట్ లేదు, గెలిపించి తీరుతాం. అందరికీ తెలుసు. మరి అదే విధంగా అయిన తర్వాత ఏంటి కోనసీమ పరిస్థితి, అందరూ ఏంటి పరిస్థితి అని మనం ఆలోచించుకున్న సమయంలో మరి మనకి మగుటం లేని మహారాజు లాంటి వ్యక్తి మరి ఆయన మనకి అభివృద్ధి చేయటానికి అవకాశం వచ్చి మన ముందుకు వచ్చి మరి ఆయనకి ఇచ్చిన 5 సంవత్సరాల్లోని మనకి ఎంతో అభివృద్ధి చేశారు. అది మీరందరూ గమనించాలి. అయితే మధ్యకాలంలో కొన్ని మనకి ఆటుపోట్లు వచ్చినప్పటికీ ఈరోజు మీ అందరూ మీకు మేమున్నామంటూ మరి మా వెనక, మా బుచ్చిబాబు గారి వెనకాల మీరంతా సపోర్ట్గా నిలబడుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఆయన్ని మంచి మెజార్టీతో నెగ్గించుకుని మరి మన గ్రామాలని మనం అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇక్కడ ఉన్న మరి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మరి కేశవగిరి గ్రామంలో మీ పెద్దపేటకు వచ్చినప్పుడు మీరు అందరూ పూలతో మమ్మల్ని శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ, సోదరి మనందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ గ్రామ పెద్దలందరికీ, సోదరులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి సభాధ్యక్షుడు వర్షాల ప్రవీణ్ గారికి, మన పెద్దలు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, పెద్దపేట గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి చాలా సంతోషం మీరు అందరూ కూడా మమ్మల్ని పిలిచి ఈరోజు ఈ జాయినింగ్ కార్యక్రమం పెట్టడం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా మీ సామాజిక వర్గానికి మరి ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నట్టలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం తప్ప ఈరోజు తీవ్రమైన అన్యాయం చేశాడు ఎస్సీ సామాజిక వర్గానికి మీ మొన్న రాష్ట్రంలో. ఎందుకంటే ఆ రోజు మనం 2014 నుంచి 19లో మరి ఎస్సీ సప్లాన్ ద్వారా మన నియోజకవర్గంలో సుమారు
100 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. ఏ హ్యామ్లెట్స్ లేదు మన 4 మండలాల్లో. అటువంటిది ఒక్క రోడ్డు కూడా ఎస్సీ సప్లాన్లో ఎక్కడ ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడ జరగలేదు ఒకటి కూడా. మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలామందికి మనం ₹1,00,000 సబ్సిడీతో మరి ఇచ్చాం. ఎన్ఎస్ఎఫ్డిసిలో కూడా కొంతమందికి వెహికల్స్ ఇచ్చాం, మరి కొంతమంది ట్రాక్టర్లు ఇచ్చాం, కొంతమంది కృషి ట్రాక్టర్లు ఇచ్చాం. అనేక కార్యక్రమాలు మరి ఎస్సీ సప్లాన్ ద్వారా చేసాం కార్పొరేషన్ ద్వారా. ఈరోజు సుమారుగా 1,00,000 కోట్లు దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలకు రావాల్సినవి 27 స్కీమ్స్ తీసేశారు. మీ అందరికీ తెలుసు కోడికత్తి కేసు. కావాలని మరి కోడికత్తి పట్టుకెళ్ళి పొడిపించుకుని 5 సంవత్సరాల నుంచి వాళ్ళు నిద్ర రాత్రులు లేకుండా వాళ్ళు పాపం ప్రాణాలు అరిచేతిలో పెట్టి బతికారు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను. ఆ కేసు విషయం తేల్చాలా? ఎక్కడ తేల్చలేదంటే కావాలని చేయించుకున్నట్టే అర్థం. అది మీ అందరూ అర్థం చేసుకోవాలి. మరి అలా బాబాయ్ హత్య కేసు మరి ఇంట్లో గొడ్డలతో చంపేసి ఈరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా మరి అలా సొంత బాబాయ్ కేసే తేల్చలేదంటే ఆడి వ్యక్తిత్వం ఎటువంటిదో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు పక్కన మన కాకినాడలో ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మరి ఎమ్మెల్సీ ఏ విధంగా హత్య చేసి మరి ఇంటికి పట్టుకొచ్చి బాడీని ఇచ్చాడు మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు ఈ మన రాష్ట్రంలో, ఇటువంటి దౌర్జన్యం ఎప్పుడూ లేదు. కాబట్టి మరి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ రోజు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా మరి 2014లో మీరందరూ మంచి మెజార్టీతో 29,500 ఓట్లు ఎప్పుడు రాని మెజార్టీ నాకు ఇచ్చి అసెంబ్లీకి పంపితే మరి అప్పుడు 5 సంవత్సరాలు కూడా నేను ఏది ఆశించకుండా కేవలం అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వం నుంచి ఏ విధంగా తేవాలి, అనునిత్యం ప్రభుత్వం నుంచి ఏ విధంగా రోడ్లు వేయాలి, మీ అందరికీ ఏది చేయాలనే ఉద్దేశంతో తిరిగాను తప్ప వేరే నా స్వార్థం గురించి ఎప్పుడూ పనిచేయలేదు. మరి ఈరోజు స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు, కేవలం ఒకే కమ్యూనిటీకి కొమ్ము కాస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా చులకనగా చూడటం వల్ల ఈరోజు అతనితో ప్రయాణం చేసిన చాలా వ్యక్తులు కూడా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగోలేదు, ఇక్కడ మన నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని చెప్పి పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ఈరోజు ఆకర్షితులై మన భావితరాల భవిష్యత్తు నిలబడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న పొత్తుకి సహకరించడానికి పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో ఎక్కడ ఎస్సీ హ్యామ్లెట్స్కి వెళ్ళినా ఈరోజు 80% పైనే మనకి ఎస్సీలు అందరూ కూడా మార్పు వచ్చిందంటే తీవ్రమైన అన్యాయం జరిగింది. అవగాహన లేకుండా మన భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని మనందరి గురించి మరి ఒక పక్క విజయవాడ, ఒక పక్క గుంటూరు మధ్యలో అమరావతి రాజధాని డెవలప్ చేస్తే అది హైదరాబాద్ అంత పెద్ద సిటీ అవుతే అక్కడి నుంచి బోలని ఇన్కమ్ సోర్స్ వస్తుంది, మన అందరికీ కూడా సంక్షేమాన్ని ఇవ్వచ్చు అని చెప్పి ఒక పెద్ద మనసుతో చేస్తే ఇది 3 రాజధానులు కడతానని చెప్పి ఎక్కడ 3 ఇటుకలు కూడా పెట్టకుండా ఈవేళ మనకున్న ఆస్తులన్నీ కూడా తాకట్లు పెట్టాడు. 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు. మన రైతులందరి గురించి కూడా పోలవరం ప్రాజెక్టు మన జిల్లా తూర్పుగోదావరికి మరి పశ్చిమ గోదావరి జిల్లా ఈ 2 జిల్లాలకి కూడా ఆ ప్రాజెక్టుని 72% పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటు 2% కూడా పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్టు పోడైపోయే పరిస్థితి. ఇవాళ యువత చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ నిరుద్యోగులుగా మారిపోతున్నారు మన రాష్ట్రంలో. ఒక జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సి లేదు. మనకు వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ ఒంటెద్దు పోకడికి అన్ని ఇండస్ట్రీస్ బయటకు వెళ్ళిపోయి ఇవాళ నిరుద్యోగులుగా మారిపోతున్నారు యువత అంతా కూడా. మరి అదేవిధంగా ఒక్క విద్యా సంస్థను తీసుకురాలేదు. ఆ రోజు మనం విడిపోయినా కానీ ఎన్నో విద్యా సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి అదే కాకుండా మనం ఆ రోజు వీధికి సిమెంట్ రోడ్ వేసాం, ప్రతి ఇంటికి కూడా ప్రతి స్ట్రీట్కి కూడా ఎల్ఈడి బల్బులు ఇచ్చాం, హౌసింగ్ ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ ఇచ్చాం. ఈరోజు ఈ ప్రభుత్వం అయితే ఎక్కడ కాలనీలో కట్టుకోవాలి తప్ప మన సొంత స్థలాల్లో కట్టుకుంటే ఇల్లులోనూ కూడా ఇవ్వాలని పరిస్థితి. ఆ రోజు అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఇచ్చాం, మీ అందరికి దీపం పథకం ద్వారా మరి గ్యాస్ ఇచ్చాం. మరి ఆ రోజు పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుకలు ఇచ్చాం. ఈ రోజు కూడా మనం అనేక సంక్షేమ పథకాలు ఇస్తాం. ఎప్పుడూ లేనటువంటి సంక్షేమం ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మరి మీ బిడ్డలు ఆడబిడ్డలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇస్తాను, కేవలం ఒకరికే ఇస్తున్నాడు. ఈరోజు మనం అయితే 4 ఉంటే 4, 3 ఉంటే 3, 1 ఉంటే 1కి 15,000 ఇస్తా అన్నాం. అది కాకుండా ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు అందరికీ కూడా నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఇస్తున్నాడు. అది కూడా అందరికీ అందట్లేదు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ చెప్పమన్నారు. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో అందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తారు. అదే కాకుండా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరి మీ అందరికీ కూడా బస్సు ప్రయాణం ఉచితం. మహిళా సోదరిమణులందరికీ తెలంగాణలో పెట్టారు, మా కర్ణాటకలో పెట్టారు కదా, అదేవిధంగా మనం కూడా తీసుకొచ్చాం. మరి అదే కాకుండా మీ పిల్లలను పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక కింద ₹1,00,000. ఈరోజు చంద్రన్న బీమా ఆ రోజు మనం తీసుకొచ్చి చాలా కుటుంబాలను ఆదుకున్నాం. చంద్రన్న బీమా ద్వారా సడన్గా యాక్సిడెంట్లుగా పోతే ఆ కుటుంబానికి భరోసా అని చెప్పి 5 లక్షలు ఇచ్చేవాళ్ళం.
మరి న్యాచురల్ డెత్ కూడా 2 లక్షలు ఇచ్చాం లాస్ట్ వచ్చినట్టు మన అందరూ కూడా. మరి అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పథకమే లేకుండా చేశాడు. మరి దాన్ని మళ్ళీ కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలో 46 రోజుల పాటు పొడి ఎండలో దీక్ష చేశాం. అప్పుడు లేని ప్రేమ ఎలక్షన్ కావడంతో వైసీపీ నాయకులు ప్రేమ పుట్టుకొచ్చిందా అంటూ చొల్లంగి గ్రామస్తులు మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా గ్రామ సమస్యలపైన పోరాడితే వైసీపీ నాయకులు కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని చేస్తున్న రాద్ధాంతం అనడం హాస్యాస్పదంగా ఉందంటూ సమస్య కోసం 46 రోజులు దీక్ష చేస్తే ఒకసారి కూడా రాలేదు అంటూ ఎమ్మెల్యేను నిలదీస్తే ఏం సమాధానం చెప్పారో అంతా చూస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలో 46 రోజుల పాటు పొడి ఎండలో దీక్ష చేశాం. అప్పుడు లేని ప్రేమ ఎలక్షన్ కావడంతో వైసీపీ నాయకులు ప్రేమ పుట్టుకొచ్చిందా అంటూ చొల్లంగి గ్రామస్తులు మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా గ్రామ సమస్యలపైన పోరాడితే వైసీపీ నాయకులు కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని చేస్తున్న రాద్ధాంతం అనడం హాస్యాస్పదంగా ఉందంటూ సమస్య కోసం 46 రోజులు దీక్ష చేస్తే ఒకసారి కూడా రాలేదు అంటూ ఎమ్మెల్యేను నిలదీస్తే ఏం సమాధానం చెప్పారో అంతా చూస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. మేము ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరు కూర్చుంటారు, ఇక్కడ సరదాగా కూర్చుంటారా 46 రోజులని? సరదాగా వచ్చిందా మాకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడారు వీడియో మీరు? కావాలంటారండి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు అన్ని ప్రూఫ్లు చూపెడతాం. మేము చొల్లంగి నుంచి వచ్చాము, మేము తాళరేవు నుంచి వచ్చాము, లేకపోతే పార్టీ పరంగా మమ్మల్ని ఎవరన్నా తీసుకొచ్చారు. మేము స్వచ్ఛందంగా టెంట్ వేసుకుని కూర్చున్నాం, మాకు వచ్చి మద్దతు తెలిపారు. అంతేగాని మేము 46 రోజులు కూర్చున్న రోజులు కూడా మేము ఆ పార్టీ కోటేయండి, మేము ఈ పార్టీ తరఫున కూర్చున్నాం, మేము ఆ పార్టీ తరఫున వెళ్ళామని ఎవ్వరికీ చెప్పలేదు. మాకు మేము స్వచ్ఛందంగా మా భూములు, మా ఊర్లో భూములు మాకు కావాలని మేము పోరాడాం. మేము పోరాడినప్పుడు మాది కానీ మేము పోరాడింది మాకు దక్కాలి. కానీ మీరెవరో వచ్చి తెలుగుదేశం తరఫున ఉన్నారో, జనసేన తరఫున ఉన్నారో, కాంగ్రెస్ తరఫున ఉన్నారంటే అది ఎవరిదే బాధ్యత, మాది కాదు. మేము ఓన్లీ స్వచ్ఛందంగా మా తరహాలో మేము వేసుకుని వస్తే మాకు మద్దతు తెలిపిన వాళ్ళు వచ్చారు. మీరు 46 రోజులు రోడ్డు అంటే చూసుకుంటా, ఎక్కిన నవ్వులు నవ్వుకుంటా, వీళ్ళకి వస్తాయా చూద్దాం వీళ్ళకి వచ్చినప్పుడు అని నవ్వుకొని వెళ్ళిన రోజులు మీరు కనబడలేదా? తాళరేవు వాసులమో లేకపోతే చొల్లంగి వాసులమో మేము మేమే లాక్కున్నా మా మొక్కులు ఎవరు ఆఫ్ చేశారు? ఇక్కడ ఎవరికైనా ఆఫ్ చేయలేదు. మేము ఆడవాళ్ళు వెళ్ళి వాళ్ళు వేసిన మొక్కులు లాగి మా ఈ స్థలాలు మీరు రావడానికి లేదని మేము ఆపుకున్నాం. ఇక్కడ ఎవరు వచ్చి ఆపారు? ఏ నాయకుడు వచ్చి ఇక్కడ ఆఫ్ చేయండి నిరసన అన్నారా? 46 రోజులు పొడెంట్లో ఉన్నాం మేము. ఇక్కడ ఎవరు వచ్చారు మా కోసం? ఎవరు రాలేదు. ఏమక్కడ కొళ్ళు లేవా? కొళ్ళు గుడ్డయ్యాయా? ఇప్పుడు వచ్చి మళ్ళీ కబుర్లు చెప్తున్నారు. కబుర్లు ప్రెసిడెంట్, ఈ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ పక్క పక్క నుండి చెప్తున్నారు కబుర్లు. ఎవరైనా వచ్చి టెంట్లో అమ్మాయి నిరసన ఆపండి ఇంతటితోటి, మీకే ఈ స్థలాలని ఎవరైనా చెప్పారా? మాకు అధికారంలో ఉన్నవారు ఎవ్వరూ రాలేదు మా దగ్గరికి. మేమేమి పార్టీలాగా కూర్చోలేదు. ఇక్కడ మా ఊరు భూమి మాకు రావాలని కూర్చున్నాం. అధికార పార్టీలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యే గారు ఆల్రెడీ స్థలాలు లేదా వీళ్ళకే ఇచ్చేస్తాం అని చెప్పేసి అన్నారు అంటున్నారు. మీకు ఎవరైనా ప్రకారం అయితే ఆ వారం పటవలోకి ఇచ్చే ప్రకారం అయితే మమ్మల్ని మేము టెంట్లో కూర్చున్నప్పుడు మమ్మల్ని అర్జెంటుగా పంచాయతీ పిలిపించేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని మమ్మల్ని ఒత్తిడి తేరు కదండి. మాకు ఇచ్చే పక్షం అయితే ఆ పిలిపించింది ఏదో అమ్మ మీకు ఇది ఇస్తారు, మీరు ఎక్కడ కూర్చోవద్దు, మీరు రిజిస్టర్ చేయించుకోవద్దు, మీ పట్టాలు పెట్టుకుని మీ ఒబ్బరంగా మీరు ఇంటికాడ ఉండండి, మీకు ఇది అవుతుంది. సతీష్ కుమార్ గారు మీకోసం పోరాడుతున్నారు, మీకు ఇదే అవుతుంది, మీకు ఇచ్చినోడు మీరు ఎందుకమ్మా టెంట్లో కూర్చోవడం అని మాకు ఎవ్వడో ఒక మాట చెప్పలేదండి. మేము చెప్పకే కూర్చున్నాం, టెంట్లో మేము చేసాం. ఈవేళ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇస్తాము అని చెప్పేసి అంటే కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు వచ్చి మీకు ఆల్రెడీ ఈ స్థలాలు మీకు ఇస్తామని చెప్పిన తర్వాత కూడా కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ స్వలాభం కోసం టెంట్లు వేశారు అంటున్నారు. అంటే మీకు ఏమన్నా చెప్పారా? మాకెవ్వరో చెప్పలేదండి, మాకెవరో చెప్పలేదు. మేము 7 రోజులు ఇక్కడ తుప్పలో కట్టలు ఆగినప్పుడు అడిగితే ఆ ఉప్పలంక ప్రెసిడెంట్ని అడిగితే అమ్మ మా ఓళ్ళు కొనేశారు, మా ఓళ్ళకి ఇవ్వడానికి మాకు ఇది కూడా చాలదు, ఇంకా గుర్రనపల్లిలో ఉంది, ఇంకా అక్కడ ఇస్తాము, ఇది ఎక్కడ మా ఓళ్ళకి సరిపోదు, మాకు సతీష్ కుమార్ గారు ఇది ఇస్తానన్నారంటే మేము ఆల్రెడీ ఇదేంటండి మేము ఫస్ట్లో అడిగితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ది, మీకు సంబంధమే లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగిస్తారని అడిగితే మేము ఊరుకున్నాం. మా వాలంటీర్లతో కూడా అడిగించాం. మాకు ఈ స్థలం ఇవ్వండి, మేము వ్యవహారం పట్టవలో మేము ఎందుకు వెళ్ళిపోవాలి, ఎక్కడి నుంచో ఉన్నవాళ్ళు, మా పిల్లలు స్కూళ్ళు ఎక్కడ, బళ్ళు ఎక్కడ, అన్నీ ఇక్కడ, మేము ప్రతిదీ ఇక్కడ ఉన్నాం, విడిలేసి ఎక్కడ పోమని మేము అడిగితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, మీకు ఎలాగిస్తారని అన్నవాళ్ళు. ఇప్పుడు ఉప్పలంకోళ్ళకి అదే గవర్నమెంట్, అదే వైఎస్ఆర్ కార్యకర్తలు ఎలాగిస్తున్నారో మాకు తెలియదు. మాకెవ్వరూ కూడా మాకు అధికారులు వచ్చి అమ్మ ఇదిగో మీరు పార్టీతో మీరు వాళ్ళ మీదకి వెళ్ళండి, వాళ్ళ మీద కలబడండి, వాళ్ళ మీద మాట్లాడండి, వాళ్ళని కొట్టండి తిట్టండి అని మాకు ఎవరో చెప్పలేదండి. మా భూములు మేము కాపాడుకోవడానికి 46 రోజులు నిరసన చేసాం, చంటి పిల్లలతో చేసాం మేము. అది మీకు పట్టలేదు.
మీరు ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నారు? రేపు ఎలక్షన్లు వస్తున్నాయని ఇప్పుడు మీడియాలో ఎట్టేసుకుని ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇదిగో మా సతీష్ కుమార్ గారిని బాధ పెట్టేశారు, ఇదిగో మా సతీష్ కుమార్ని బాధ పెట్టేశారు. అదే సతీష్ కుమార్ కోటేసిన ప్రజలు ఇక్కడ ఎంత బాధపడుతుంటే 46 రోజులు మీకు కనబడలేదు. ఎక్కడ పోయారు ఈ రోజులంతా? ఈ 46 రోజులు మీరు అందరూ ఎక్కడ దాక్కున్నారు? మీ కళ్ళు ఏమైనా మూసుకుని పడుకున్నారా మీరు? 50 పట్టాలు కూడా మేము ఇచ్చేస్తామని చెప్పాము అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు దాకా మనకు చెప్పకపోవడం కారణం ఏంటంటారు? వీళ్ళు ఎలక్షన్ కోడ్ వస్తుందని చూసారండి. ఎలక్షన్ కోడ్ వస్తే ఇప్పుడు దాకా 46 రోజులు ఎలక్షన్ కోడ్ కోసం చూశారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక అయ్యో ఎలక్షన్ కోడ్ వచ్చేసిందమ్మా మీకు ఇద్దామనుకున్నాము, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చాక ఇంకే పని చేయకూడదు, ఎలక్షన్ అయిపోయాక మీకు ఇచ్చేస్తాం, మళ్ళీ మాకు ఓట్లు వేసండి అని దండుకోవడానికి అండి మళ్ళీ ఇప్పుడు ఈ కథ. థ్యాంక్ యూ. 46 రోజులు మా చొల్లంగి భూములు మా చొల్లంగి వాళ్ళకే ఇవ్వాలని 46 రోజులు నిజాల కార్యక్రమం చేసామండి. కానీ ఎవరో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ రాలేదండి ఇక్కడికి. సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇలా ఎమ్మెల్యే గారు అడిగామమ్మ ఈ భూములు మీకే వస్తాను వాళ్ళు అవ్వాలనుకోవడం తప్పితే కానీ మా వరకు వచ్చి ఎప్పుడు చెప్పలేదండి. మీకే ఇస్తారు అక్కడక్కడ అనుకుంటున్నారు తప్పితే మీరు నిరసన ఆఫ్ చేసేయండి అమ్మ ఇంతటితో ముగించేయండి, ఇంకా ఎండలోని పిల్లలతో కట్ట మీరు ఏమంటారు కట్ట మమ్మల్ని ఎవరు అనలేదండి. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా ఇలా కలెక్షన్ వ్యాపారం చేస్తే ఆ తర్వాత ఇంకా వాళ్ళే మర్చిపోతారులే ఇంకా స్థలాలు. ఆ తర్వాత జాయిగా మన పరవాసం చేసుకున్నట్లు జాయిగా అమ్ముకోవచ్చు అనుకుంటున్నారా మరి ఏమనుకోరు తెలియదండి. మరి మాకు మాకు ఎవరు వచ్చి అమ్మని ఎవరు చెప్పలేదు, స్థలాలు మాకు ఇస్తాను కూడా అనలేదండి. ఎందుకు చెప్పలేదు అంటారు? ఈ కారణం ఏంటంటారు? అంటే అమ్ముకోవడానికి అండి, ఇంకా ఇచ్చిన బట్టికి ఇచ్చేసి ఉన్నాయి అమ్ముకోవడానికి అనమాట అండి. ఇంకా అంతే అండి. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకోనండి, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళకి ఇచ్చేసుకుని ఉన్నవి అమ్మేసుకోవడానికి చూస్తున్నారు అంతే తప్పితే అంతకంటే ఇంకేమీ లేదండి. మాకు ఇచ్చేలాగా ఉంటే నిజం స్థాపత వచ్చి మీరు కాయిపోయింటే అమ్మి స్థలాలు మీకే ఇస్తామని అనాలి కదండి. ఒకసారి కూడా అనలేదండి. మరి ఆల్రెడీ మీ దగ్గరికి ఆల్రెడీ కౌరు పెడితే కాదని చెప్పేసి మొండిగా 3 days వాళ్ళు మీ టెంట్ వేయించారు అంటున్నారు. వాళ్ళు తెలుసు వాళ్ళు కట్ట పార్టీ వాళ్ళు కట్ట మాకు టెంట్ కట్ట మేము వేస్తే స్వతహాగా మేమే ఉన్నామండి. ఎవరో పార్టీ పరంగా కట్ట మీకు నిరసన చేయలేదండి. మాకు స్థలం కోసమే మేము నిరసన చేసామండి. తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళకి సంబంధం లేదండి. మా వాళ్ళు కాకపోతే మేము పింటే మాకు మద్దతు ఇచ్చారండి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు అంతవరకు అండి. ఈ 46 రోజులు ఇక్కడ దీక్ష చేసామంటే పార్టీలు దృష్టిలో పెట్టుకుని చేయలేదండి. అలాగని ఎవరు సొంత లబ్ధి కోసం చేయలేదు. ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ స్థానికులకే భూములు ఇవ్వాలనేసి ఒక నినాదంతో ఇక్కడ 46 రోజులు దీక్ష చేపట్టాం. కానీ ఇక్కడ పార్టీలు అయితే మటుకు ఎవరు కూడా తీసుకురాలేదు. జనసేన కానీ అలాగే టీడీపీ కానీ అలాగే కాంగ్రెస్ కానీ అలాగే బీఎస్పీ కానీ సిపిఎం సిపిఐ ఇతర పార్టీలన్నీ కూడా మాకు ఈ టెంట్కి మద్దతు తెలిపారు తప్ప ఎవరు రాజకీయంగా అయితే టెంట్ వేయలేదండి. ఎవ్వరు కూడా ఇది రాజకీయ టెంట్ కాదు. కానీ చాలామంది ఏమంటారంటే ఇది టీడీపీ టెంట్ ఒక ముద్ర వేశారు. అదైతే అవాస్తవం. ఇదైతే మేము ఖండిస్తున్నాం. ఓకే, మరి ఇక్కడ చొల్లింగి గ్రామంలో 46 రోజులుగా దీక్ష చేస్తున్న దాన్ని మనకు కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం అని చెప్పేసి వాళ్ళు అందరూ అంటున్నారు. కానీ ఇది 46 రోజుల దీక్ష కూడా ఒక గ్రామంలో ఉన్న భూమిని గ్రామస్తులకు కావాలని చెప్పేసి పోరాటం కోసం వేశారు. వీరందరూ తెలుగుదేశం పార్టీ అంతా దృష్టి పట్టిపోయిందని చెప్తున్నారు. తాళరేవు మండలంలోని తాళరేవు నియోజకవర్గంలోని ముమ్మిడివరంలో కూడా తెలుగుదేశం పార్టీ లేదని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కాదు, వైఎస్ఆర్సీపీ చేసిన ఈ భూములు అమ్ముకోవడం బట్టి వైఎస్ఆర్ జగనన్న కాలనీకి ఇచ్చిన భూములు అమ్ముకుంటున్నారు కాబట్టి దీన్ని అందరూ కాపాడుకోవడం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. మీకు ఏమన్నా అడగాలి ఉంటే ఎదుర్కొంటా వచ్చి దీన్ని కూడా అలా అమ్మేస్తారేమో అని చెప్పేసి మేము దీన్ని కాపాడుకోవాలి, దీనికోసం 46 రోజుల దీక్ష చేశామని చెప్పేసి చెప్తున్నాం జరుగుతుంది. గ్రామీణ బ్యాంకు తన ఖాతాదారులకు అత్యాధునిక సేవలు అందజేస్తుందని ఆ బ్యాంకు చైర్మన్ టి కామేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 259వ శాఖను ఆయన ప్రారంభించారు. అనంతరం వివిధ విభాగాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో నెలకొని ఉన్న తమ బ్యాంకుకు 26 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారని చెప్పారు. ఖాతాదారుల సౌలభ్యం మేరకు అత్యాధునిక సేవను అందజేస్తున్నామని అన్నారు. నూతన అకౌంట్ కావాలంటే ఫారాలు ఫీల్ చేయకుండా కేవలం వేలిముద్ర ద్వారా నూతన ఖాతాను పొందవచ్చని చెప్పారు. తమ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు అత్యధిక వడ్డీని అందజేస్తున్నట్లుగా ఆయన వివరించారు. బ్యాంకు నూతన బ్రాంచ్ మేనేజర్ వి సాయి కార్యక్రమంలోని కాకినాడ యూనియన్ బ్యాంక్ ఉద్యోగి రామకృష్ణతో పాటుగా స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణ నమోస్తుతే.
तर्कमरुगोपमत्तमय्यं मयि देवा द्रविणमाय जन्ता मय्या क्षीरस्याम धनवासवीरा मह्यं येन्दमयानि अव्याकोति सत्या गणपतिगं नमामहे कविं कवीनामुपमस्रवस्तमं ఒకసారి చూడండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు గొల్లపాలెం బ్రాంచ్, మా బ్యాంక్ యొక్క 259వ బ్రాంచ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ప్రారంభోత్సవానికి మా చైర్మన్ గారు టి కామేశ్వరరావు గారు రావడం జరిగింది గుంటూరు హెడ్ ఆఫీస్ నుంచి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుపుతున్న ప్రభుత్వ రంగ సంస్థ అండి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధిక వడ్డీ రేటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ మా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సంస్థ. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నార్మల్ సిటిజన్స్ కి 8.1%, సీనియర్ సిటిజన్స్ కి 8.6% ఇవ్వడం జరుగుతుంది. ఏ ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులో ఇంత అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంక్ ఏది లేదండి. అదే కాకుండా మా దగ్గర హౌసింగ్ లోన్, ప్రాపర్టీ మీద మార్ట్గేజ్ లోన్, వెహికల్ లోన్స్, ఫార్మర్స్ కి అగ్రికల్చర్ లోన్స్, అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మా బ్యాంక్ ని మీరందరూ ప్రోత్సహించి మీ సహకారాన్ని అందించి దీన్ని ఘన విజయం అవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వైసాయి కుమార్ అండి, బ్రాంచ్ మేనేజర్. మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు సమక్షంలో కాకినాడ సిటీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకాయల చిన్న, జనసేన పార్టీ నాయకులు జగ్ సేన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో వనమాడి కొండబాబు నివాసంలో ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యే కొండబాబు రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఆదర్శప్రాయంగా నిలుస్తోందని చెప్పారు. చిరు ప్రాయంలోని చిరుత చిత్రం నుంచి అరంగేట్రం చేసిన రామ్ చరణ్ అనతి కాలంలోనే సుప్రసిద్ధ సినిమా కథానాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు. రామ్ చరణ్ అభిమానులు ఎంత పెద్ద ఎత్తున జన్మదినం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలోని అక్షయ ప్రసాద్ నాయుడు, కిషోర్, హరి, వెంకటేష్, దుర్గా, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్. మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు. ఎందుకంటే రామ్ చరణ్ గారి పేరు చెప్పే ముందు మెగాస్టార్ చిరంజీవి గారి పేరే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారు
ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారందరి తరపున కూడా, నా తరపున, ఫ్యాన్స్ తరపున, అందరి తరపున కూడా వారి యొక్క నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని, భవిష్యత్తులో ఆయన ఆ నటనలో ఏ ఆశయంతో పనిచేస్తాడో ఆశయం అంతా నెరవేరాలని, ఇప్పటికీ ఆయన చిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు నటనలో. మగధీర సినిమా కానీ, రంగస్థలం కానీ, నటుడంటే అన్ని రకాల నటనలు చేసినట్టు నటుడు అంటారు. ఆయన మాసు క్లాసు ఏ యాక్షన్ చేసినప్పుడు కూడా రాణిస్తున్నాడు. 2024లో ఈరోజు మళ్ళీ కొత్త సినిమా గేమ్ చేంజర్, ఏదైతే గేమ్ చేంజర్ రాబోతుందో అద్భుతమైన సినిమా అని ఈరోజు శంకర్, పెద్ద డైరెక్టర్ శంకర్, ఆయన డైరెక్షన్ కూడా నటిస్తున్నారు. ఆయన ఏదైతే గేమ్ చేంజ్ కోరుకుంటున్నారో ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా గేమ్ చేంజ్ కోరుకుంటున్నారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ విధంగా రేపొద్దున ఆయన ఆ సినిమాలో విజయం సాధించబోతున్నాడు. అలాగే రేపొద్దున మేము కూడా విజయం సాధించబోతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆయనకు మరొకసారి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని, తాను చనిపోయే వరకు ప్రజలతోనే ఉంటాను జనసేన బొంతు రాజేశ్వరరావు అన్నారు. మలికిపురం జనసేన నేత బొంతు రాజేశ్వరరావు ఇంటి వద్ద కార్యకర్తలతో అత్యవసర ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ, తాను జనసేన పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలోని విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని విమర్శించారు. తన పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తాను చనిపోయే వరకు ప్రజలతోనే ఉంటాను అంటూ జనసేన బొంతు రాజేశ్వరరావు అన్నారు. మలికిపురం జనసేన పాల్గొని తమ మద్దతును తెలిపారు. అనంతరం సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కేబినెట్ హోదాలో కలిగిన నేను అన్ని వదులుకొని జనసేనలో చేరానని, నియోజకవర్గంలోని ప్రతి గడప గడపకు తిరిగి ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పారు. అటువంటి నాకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తారని అనుకోవడం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజోలు అసెంబ్లీ సీటు విషయంపైన ఒకసారి పునరాలోచన చేయాలని సూచించారు. తనపైన వస్తున్న వదంతులను నమ్మొద్దని, తాను చనిపోయే వరకు జనసేనలోనే ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలోనూ సుమారు 1000 మంది వరకు కార్యకర్తలు పాల్గొని తమ మద్దతును తెలిపారు. అనంతరం సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నెక్స్ట్, నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని, తాను చనిపోయే వరకు ప్రజలతోనే ఉంటాను జనసేన బొంతు రాజేశ్వరరావు అన్నారు. మలికిపురం జనసేన నేత బొంతు రాజేశ్వరరావు ఇంటి వద్ద కార్యకర్తలతో అత్యవసర ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ, తాను జనసేన పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలోని విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని విమర్శించారు. తన పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తాను చనిపోయే వరకు ప్రజలతోనే ఉంటాను అంటూ జనసేన బొంతు రాజేశ్వరరావు అన్నారు. మలికిపురం జనసేన పాల్గొని తమ మద్దతును తెలిపారు. అనంతరం సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కేబినెట్ హోదాలో కలిగిన నేను అన్ని వదులుకొని జనసేనలో చేరానని, నియోజకవర్గంలోని ప్రతి గడప గడపకు తిరిగి ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పారు. అటువంటి నాకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తారని అనుకోవడం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజోలు అసెంబ్లీ సీటు విషయంపైన ఒకసారి పునరాలోచన చేయాలని సూచించారు. తనపైన వస్తున్న వదంతులను నమ్మొద్దని, తాను చనిపోయే వరకు జనసేనలోనే ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలోనూ సుమారు 1000 మంది వరకు కార్యకర్తలు పాల్గొని తమ మద్దతును తెలిపారు. అనంతరం సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నెక్స్ట్, త్యాగం చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేసి క్లీన్ హ్యాండ్స్తో పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆశయాలు నచ్చి దాంట్లో జాయిన్ జరిగింది. ఇంత నిబద్ధత ఉండే నేను సీట్ ఇవ్వనంత మాత్రాన వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నాను కొంతమంది, వైఎస్ఆర్లోకి వెళ్తున్నాను కొంతమంది, ఇండిపెండెంట్కి వేస్తున్నాను కొంతమంది. ఇవన్నీ కూడా నా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా వాళ్ళందరినీ కలతలకి పడేటట్టు చేయడం నాకు చాలా బాధ కలిగింది. అందుకనే ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఉన్న నిజాల్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల క్రితం
నాకు ఇచ్చినటువంటి హామీని 4 రోజులు 5 రోజుల్లో తప్పనిసరిగా ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని నేను న్యాయం చేస్తానని చెప్పినటువంటి హామీని కూడా నా మిత్రుల ముందు ఉంచాలన్న ఉద్దేశంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ నేను ప్రగాఢంగా నవ్వుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా రాజోల్ని పీడిస్తున్నటువంటి ఎన్నో సమస్యల్ని తీర్చే మంచి నాయకుడు అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. తప్పనిసరిగా వచ్చే రోజుల్లో నా జీవితాశ ఒకటే, నేను పుట్టిన గడ్డ సంతోషంగా ఉండాలి. నేను నా మిత్రులు నా బంధువులు ఉన్న ఈ గడ్డ సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి రావాలి. ముఖ్యంగా ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.